అనేక సమస్యలని, సవాళ్లను ఎదుర్కొంటోంది. చిత్తూరు జిల్లాలో భూమి 34% మాత్రమే వ్యవసాయానికి ఉపయోగపడుతోంది. కావున ఈ జిల్లాలో ఎక్కువ శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. సాధారణ వర్షపాతం 940 మిల్లీమీటర్లు అయితే ప్రస్తుతం ఎక్కువ భాగంలో 240 మిల్లీమీటర్లు మాత్రమే నమోదవుతోంది. జీవనదులు లేకపోవడంతో రైతులు వర్షాధార పంటలైన వేరుశెనగ, వరి, టమోటా, చెరకు పంటల్ని పండించేవారు. వర్షాభావం మరియు కరువు కాటకాల వల్ల జిల్లా రైతాంగం పరిస్థితులకు అనుగుణంగా పంటల్ని మార్పు చేసుకుంటూ మల్బరీ, పట్టు పరిశ్రమ, పాల ఉత్పత్తులతో జీవనం సాగించారు. పరిస్థితులన్నీ ప్రతికూలం కావడంతో కొన్ని ప్రాంతాల్లో కోళ్ల పరిశ్రమలే రైతన్నకు ఆధారమయ్యాయి. అయితే పంట దిగుబడి ఆశించిన మేర రాకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు ప్రధాన సమస్యలై రైతాంగం ఆర్థికంగా ఎదగలేకపోతోంది. రైతుల ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే జిల్లాలో ఖనిజ సంపద కూడా అంతంత మాత్రమే. ఈ జిల్లాలో ఇనుము, ఉక్కు, బొగ్గు, విద్యుత్, సిమెంటు లాంటి భారీ పరిశ్రమలు కూడా లేకపోవడం వల్ల జిల్లా ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. జనాభాలో సుమారు 40% యువత కావడం ప్రస్తుతం ఒక వరం. అయితే చిత్తూరు జిల్లా రైతులు తమకు ఆర్థికంగా అనుకూల పరిస్థితులు లేకపోయినా చదువుకే ప్రాధాన్యమిస్తూ తమ పిల్లల్ని మాత్రం ఉన్నత విద్యావంతులు చేయాలనే సంకల్పం శుభపరిణామం. తక్కువ వేతనంతో మంచి నైపుణ్యం కలిగిన మానవ వనరులు కలిగి ఉండడం ఈ జిల్లాకు ఉన్న ముఖ్య సంపద. చెన్నై, బెంగళూరు నగరాలను కలుపుతూ ఉన్న రహదారులు, రవాణా సౌకర్యాలు ఈ జిల్లాకున్న మరో ముఖ్య వనరు. ఇక జరగాల్సిన అభివృద్ధి, రైతాంగానికి కావలసిన మౌలిక వసతులైన కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, రైతులు నష్టపోని మార్కెటింగ్ వ్యవస్థ, పంట బీమా వ్యవస్థ మరియు గ్రామీణ ఆర్థిక సహకారం. వ్యాపార వాణిజ్య పరిశ్రమల రంగాలకు ఎంతో అనుకూలత ఉంది. పాడి పరిశ్రమలను మరింత అభివృద్ధిపరచడానికి అవకాశాలున్నాయి. సాంకేతిక వైజ్ఞానిక విద్యాసంస్థల స్థాపనకు తగిన అవకాశాలున్నాయి. ఎక్కువ హాస్పిటల్ను స్థాపించడానికి అవకాశం ఉంది. ఆగ్రో పరిశ్రమల స్థాపనకు ఈ జిల్లా ఎంతో అనుకూలంగా ఉంది. గ్రైనేట్ పరిశ్రమల అభివృద్ధికి ఇంకా అవకాశం ఉంది. ఐటీ మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు ఎంతో అనుకూలంగా ఈ జిల్లా ఉంది. ముఖ్యంగా పర్యాటక రంగ అభివృద్ధికి చాలా అవకాశం ఉంది. పరిశ్రమలు తక్కువగా ఉన్న ఈ జిల్లాలో చెన్నై, బెంగళూరుకు మధ్యనున్న చిత్తూరులో దాదాపు 500 ఎకరాలతో పారిశ్రామిక వాడ SEZ ను ఏర్పాటు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడండి మీ తల్లి భూమి భారతిని, నిలపండి మీ జాతి నిండు గౌరవాన్నన్నారు రాయప్రోలువారు. చేయి చేయి కలుపుదాం, సంయుక్తంగా జన్మభూమికి సాయపడుదాం, మనము అభివృద్ధి చెందుదాం. జై హింద్. ఈ ప్రజెంటేషన్ రూపొందించిన శ్రీ ఎల్ మహదేవనాయుడు గారు, పంట్రా సురేంద్రనాయుడు గారు, ఇండియా.